వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని టీడీపీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ రఫీ విమర్శించారు. రాష్ట్రంలో చోటు చేసుకునే ప్రతి అంశాన్ని రాజకీయంగా మలిచే ప్రయత్నం జరుగుతుందన్నారు. కల్తీ నెయ్యి అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జగన్ రాజకీయాలకు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నిజనిజాలు అర్థం చేసుకున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను గందరగోళానికి నెట్టే ప్రయత్నాలు ఇక ఫలించమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామికి ఎదురు దెబ్బ తగిలింది. ఓ రకం చెప్పాలంటే ముఖం పగిలిందని చెప్పొచ్చు. ఆయన ఈ తిరుపతి లడ్డూలో జరుగుతున్నటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసిన దాని మీద ఆయన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు. సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీని వెనక ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి వచ్చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈయనకి ఆయనకి ఉన్నటువంటి లింక్ ఏంటో తెలియదు. అంతకుముందు కూడా 2-3 సార్లు ఆంధ్రజ్యోతి మీద ఇతర విషయాల మీద జోక్యం చేసుకున్నాడు వచ్చి ఇక్కడ తిరుమల మీద. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బలం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలో ఒక నైతికత వచ్చింది. చాలా మంది మేధావులు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా ప్రశ్నించారు. ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయటం ఏంటి? సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయటం కరెక్ట్ కాదు అని చెప్పి ఐవీఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు మాట్లాడారు. మరి వాళ్ళ నోరులు మూతపడిపోయింది. ప్రభుత్వం అన్ని పరిశీలించి సిబిఐ సిట్ అనేక విషయాలను విస్మరించింది, అసంపూర్తిగా నివేదిక ఇచ్చింది. గుజరాత్లోని ఎన్డీడీపీ ల్యాబ్లో వచ్చినటువంటి రిపోర్టు మీద అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ప్రశ్నించలేదు. విధానాలు మార్చినటువంటి చైర్మన్లు సుబ్బారెడ్డిని, అలాగే అంతకుముందు పనిచేసినటువంటి చైర్మన్ కరుణాకర్ రెడ్డిని, ధర్మారెడ్డిని దోషులుగా చేర్చలేదు. వాళ్ళని వదిలేసి చిన్న చేపల్ని పట్టుకొని అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.